షార్ట్ అండ్ స్వీట్ గా ఎంఐ వర్సెస్ కేకేఆర్ కి సంబంధించిన కొన్ని కీ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎంతవరకు చూసండి, బ్యాటిల్స్ అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఏ బ్యాటిల్ అయినా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్యాటిల్ నెంబర్ 1, రోహిత్ శర్మ వర్సెస్ సునీల్ నరేన్. ఒకరేమో హిట్ మ్యాన్, మరొకరేమో మిస్టరీ స్పిన్నర్. బట్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అప్ మటుకు అద్భుతంగా ఉంది. బట్ షాకింగ్లీ సునీల్ నరేన్ కి హిట్ మ్యాన్ పైన చాలా బెటర్ రికార్డ్ ఉంది. ఓవరాల్ గా 25 ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ సునీల్ నరేన్ కి అగేన్స్ట్ గా బ్యాటింగ్ చేస్తే అందులో 10 టైమ్స్ హిట్ మ్యాన్ అవుట్ చేశాడు. అండ్ హిట్ మ్యాన్ కి స్ట్రైక్ రేట్ జస్ట్ సునీల్ నరేన్ కి అగేన్స్ట్ గా 106 మటుకే ఉంది. డాట్ బాల్స్ పర్సెంటేజ్ కూడా 41 ఉంది. ఇంకొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సునీల్ నరేన్ కు ఎంఐ పైన టోటల్ 26 వికెట్స్ ఉంటే అందులో 10 వికెట్స్ మన రోహిత్ శర్మ అంటే అర్థం చేసుకోండి ఎంతగా డామినేట్ చేశాడు అని. సో పవర్ ప్లే లో రోహిత్ శర్మ గనక బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి సునీల్ నరేన్ తప్పకుండా బాల్ పడతాడు. హిట్ మ్యాన్ ఎలా నెగోషియేట్ చేశాడు అనేది కీలకంగా మారిపోతుంది. ఎందుకంటే పవర్ ప్లే లోనే వికెట్ పారేసుకుంటే తర్వాత మిడిల్ ఓవర్స్ లో విధ్వంసం సృష్టించేదేవారు. బ్యాటిల్ నెంబర్ 2, అగైన్ సునీల్ నరేన్ వర్సెస్ క్వింటన్ డి కాక్. గత సీజన్ లో ఎంఐకి ప్రాబ్లం ఎక్కడ రైజ్ అయింది అంటే ఫారిన్ ఓపెనర్ దగ్గర నుంచి సరిగా రన్స్ రాలేదు. బట్ ఈసారి కూడా ఫారిన్ ఓపెనర్ అయిన క్వింటన్ డి కాక్ ని ఇబ్బంది పెట్టడానికి సునీల్ నరేన్ రెడీగా ఉన్నాడు. ఎందుకంటే 15 ఇన్నింగ్స్ లో ఏకంగా 6 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ బ్యాడ్లీ క్వింటన్ డి కాక్ సునీల్ నరేన్ అగేన్స్ట్ గా స్ట్రైక్ రేట్ ఎంత తక్కువ ఉందంటే 91 మటుకే ఉంది. 98 బాల్స్ ఫేస్ చేసి కేవలం 90 రన్స్ స్కోర్ చేశాడు. సో తప్పకుండా పవర్ ప్లే లో బోత్ ఓపెనర్స్ ని ఇబ్బంది పెట్టడానికి సునీల్ నరేన్ 2 ఓవర్లు బౌల్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. బ్యాటిల్ నెంబర్ 3, జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఫిన్ అలెన్. ఫిన్ అలెన్ కి ఓవరాల్ గా 49 T20 ఇన్నింగ్స్ లో పవర్ ప్లే లో ఏకంగా 950 రన్స్ స్కోర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ 178 స్ట్రైక్ రేట్ కూడా ఉంది. బట్ మన జస్ప్రీత్ బుమ్రా రీసెంట్ టైమ్స్ లో ప్రైమ్ ఫామ్ లో ఉన్నాడు. సో ఫిన్ అలెన్ గనక పవర్ ప్లే లో అదే దూకుడు కొనసాగిస్తే ఎంఐ కు తీరని డ్యామేజ్ గా మారిపోతుంది. సో అందుకని బూమ్రా తప్పకుండా బెటర్ మ్యాచ్అప్ కింద ఎస్టాబ్లిష్ అవుతాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫిన్ అలెన్ అన్ని రన్స్ స్కోర్ చేసినప్పటికీ 28 టైమ్స్ పవర్ ప్లే లో అవుట్ అయ్యాడు. కాబట్టి బూమ్రా వర్సెస్ ఫిన్ అలెన్ బ్యాటిల్ కూడా చూడముచ్చటగా ఉంటుంది. బ్యాటిల్ నెంబర్ 4, వరుణ్ చక్రవర్తి వర్సెస్ ఎంఐ మిడిల్ ఆర్డర్. ముఖ్యంగా ఎంఐ టాప్ ఆర్డర్ కన్నా మిడిల్ ఆర్డర్ రాక్ సాలిడ్ గా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. బట్ కాకపోతే కేకేఆర్ పేస్ బౌలింగ్ పవర్ ప్లే లో అండ్ డెత్ ఓవర్స్ లో వీక్ గా ఉన్నప్పటికీ మిడిల్ ఓవర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనందరికీ తెలుసు. అందుకని ఇక్కడ ఒక మ్యాచ్అప్ ఏంటి అంటే వరుణ్ చక్రవర్తికి మిడిల్ ఓవర్స్ లో 6.5 రన్స్ పర్ ఓవర్ ఎకానమీతో బౌలింగ్ చేయగల కెపాసిటీ ఉంది. అండ్ దాంతో పాటు ఈ ఫేజ్ లో ఎవ్రీ 14 బాల్స్ కి ఒక వికెట్ తీస్తూ వచ్చాడు. సో 4 ఓవర్లు వేసేది ఈ టైంలోనే కాబట్టి తప్పకుండా 2 నుంచి 3 వికెట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముంబై ఇండియన్స్ కి అదే పెద్ద డ్యామేజ్ గా మారుస్తుంది. సో దీన్ని కాస్త అరికట్టాలి అంటే వాళ్ళు బెటర్ గా బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే అతనికి ఈ ఫేజ్ లో 45 వికెట్స్ తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. బ్యాటిల్ నెంబర్ 5, దీపక్ చహర్ వర్సెస్ అజింకా రహానే. ఒకరు పవర్ ప్లే స్పెషలిస్ట్ అని తెలుసు, మరొకరు నంబర్ 3 లో వస్తారని కూడా తెలుసు. బట్ ఇన్ని చెప్పిన బ్యాటిల్స్ లోకి ఈ బ్యాటిలే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటిల్ అవుతుంది. ఎందుకంటే అజింకా రహానే దీపక్ చహర్ అగేన్స్ట్ గా మొత్తం 5 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తే 25 బాల్ ఫేస్ చేసినప్పటికీ అతన్ని ఏకంగా 4 సార్లు దీపక్ చహర్ అవుట్ చేశాడు. రన్స్ కూడా పెద్దగా స్కోర్ చేయలేదు, 25 రన్లు మటుకే స్కోర్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ కూడా 100 ఉంది. కాబట్టి ఇంకొకసారి దీపక్ చహర్ అజింకా రహానే వికెట్ దక్కించుకునేలాగే కనిపిస్తున్నాడు. సో ఓవరాల్ గా ఇవి ప్లేయర్ బ్యాటిల్స్. ఈ బ్యాటిల్ లో మీకు ఏది బాగా నచ్చింది అని దేనికోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ తెలియజేయండి. నేను మటుకు ఫిన్ అలెన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటిల్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో ఇది వీడియో మనకి చూస్తున్నాం. అంతకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.